దేశంలో విద్యా వ్యవస్థ తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వివాదం మరువక ముందే సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల మూల్యాంకనంలో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. పరీక్ష రాసిన 17 లక్షల మందిలో 4 లక్షల మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. 2019లో తెలంగాణ ఇంటర్ ఫలితాల గందరగోళానికి కారణమైన సంస్థకే ఈ పరీక్షల బాధ్యతలు కూడా అప్పగించారని వేదాంత్ శ్రీవాస్తవ్ అనే విద్యార్థి ద్వారా వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యా వ్యవస్థపై నమ్మకం నింపాలని బాధితులు కోరుతున్నారు. పేపర్ లీక్ అంశం దేశంలోని తల్లిదండ్రులను మరియు విద్యార్థులను భారీ ఎత్తున ఆందోళనకు గురి చేసిన అంశం. మరొక ముందే నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించక ముందే ఈరోజు సిబిఎస్ఈ 12th క్లాస్ సంబంధించినటువంటి అంశం దేశం మొత్తం విద్యా వ్యవస్థలో ఒక విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యే అంశం అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నా. ఎందుకంటే వరుసగా ఇటువంటి అంశాలు రావడం వల్ల విద్యార్థుల్లో కానీ వారి తల్లిదండ్రుల్లో కానీ నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. ఈరోజు మనం దాదాపుగా 17 లక్షల మంది సిబిఎస్ఈ 12th క్లాస్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల్లో 4 లక్షల మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కు పెట్టారంటే దాంట్లో ఎంతవరకు నష్టం జరిగిందో విద్యార్థులు బాధపడుతున్నారో ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సిందిగా కోరుచున్నాం. దాంతోపాటు ముఖ్యంగా వేదాంత్ శ్రీనివాస్ అనే ఒక విద్యార్థి తన ఫిజిక్స్ ఎగ్జామ్లో అనుకున్న దానికంటే తక్కువ మార్కులు రావడంతో ఈ రీవెరిఫికేషన్ అప్లై చేయడం జరిగింది. బోర్డు ఆ అబ్బాయికి సంబంధించినటువంటి పేపర్లను ఇవ్వడం జరిగింది. దాన్ని గమనించినటువంటి వేదాంత్ ఈ ఫస్ట్ పేజీ తప్ప మిగిలిన పేజీలన్నీ కూడా నా రైటింగ్ కాదు, ఇది నేను రాసినటువంటి ఎగ్జామ్ కాదని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం జరిగింది. దీన్ని చాలా మంది నెగిటివ్ గా ట్రోల్స్ కూడా చేసి బోర్డును మరియు దీనికి సంబంధించిన వారు పాకిస్తాన్లను కూడా మనం తీవ్ర పదజాలంలో వాళ్ళ కుటుంబాన్ని విమర్శించారు. కానీ చివరికి సిబిఎస్ఈ బోర్డే దీంట్లో నిజంగా అవకతవకలు జరిగాయని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. నీట్